రిజిస్టర్ కార్యాలయంలో ఆర్థిక సంవత్సరం ముగింపు రద్దీ కనిపిస్తోంది. ఏపీలో వరుసగా 2 రోజులు సెలవు రావడం, ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30న ఉగాది, 30న రంజాన్ పర్వదినాలైనప్పటికీ కార్యాలయాలు పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సెలవు రోజుల్లో కూడా రిజిస్టర్ కార్యాలయాల్లో సెలవులు అందుబాటులో ఉన్నాయి. దీనిపై మరింత ప్రచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో రిజిస్టర్ కార్యాలయాల్లో సెలవు రోజుల్లో కూడా కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో నిన్న ఆదివారం అదేవిధంగా ఉగాది తెలుగు సంవత్సరాది అయినప్పటికీ కూడా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కార్యకలాపాలు కొనసాగాయి. రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి కార్యకలాపాలు కొనసాగినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఎందుకంటే ప్రభుత్వ ఖజానాకి ఆదాయం వచ్చేటువంటి కీలకమైనటువంటి శాఖల్లో రిజిస్ట్రేషన్ శాఖ ముందున్నటువంటి నేపథ్యంలో రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలు ఆదాయాన్ని సమకూర్చేటువంటి శాఖల్లో అత్యంత కీలకమైనటువంటి శాఖ రిజిస్ట్రేషన్ శాఖ. రిజిస్ట్రేషన్కి సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్ విలువలకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా జరుగుతున్నట్టు. ఎందుకంటే ఆర్థిక సంవత్సరం ముగింపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇచ్చినటువంటి టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టార్గెట్స్ని కూడా రీచ్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. దీంతో ఇప్పుడు అటు టార్గెట్స్ని రీచ్ అవ్వడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆర్థిక సంవత్సరం ముగింపు అదేవిధంగా ప్రభుత్వ ఖజానాకి ఆదాయం వచ్చేటువంటి మార్గాలకు సంబంధించినటువంటి అంశాలు ఈ మొత్తం కూడా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో వరుసగా 2 రోజులు సెలవు వచ్చాయి. ఆదివారం, సోమవారం. ఆదివారం అయితే సండేతో పాటు ఉగాది తెలుగు సంవత్సరాది కూడా వచ్చింది. అదేవిధంగా సోమవారం రంజాన్, అత్యంత కీలకమైనటువంటి రంజాన్, ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి రంజాన్ పండుగ. 2 రోజులు సెలవు రావడంతో అదేవిధంగా 30, 31 సెలవులు రావడం ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ముగింపు దినాలు కావడంతో ఆదివారం, సోమవారం కూడా రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు జరగాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకలాపాలు జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. 2 రోజుల ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి సంఖ్య ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఆదాయానికి సంబంధించినటువంటి అంశం కూడా మిళితమై ఉన్నటువంటి నేపథ్యంలో ఆదాయానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఖజానాకి వచ్చేటువంటి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఆదివారం, సోమవారం 2 రోజులు కూడా ప్రభుత్వ కార్యకలాపాలు రిజిస్ట్రార్ శాఖలో కొనసాగాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఆఫీస్ కార్యకలాపాల్లో రిజిస్టార్లు భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనివల్ల ఏంటంటే ప్రభుత్వ ఖజానాకి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ ఖజానాకి సంబంధించినటువంటి ఆదాయం రావడం పైన ఎక్కువగా ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసింది. ఎందుకంటే ఇప్పటికే ఆదాయాలు సమకూర్చేటువంటి శాఖలపైన ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇందులో కీలకమైనటువంటి పండుగలు ఉన్నప్పటికీ కూడా, ఒకవైపు ఆదివారం ఉగాది, ఇంకోవైపు రంజాన్ పండుగ ఉన్నప్పటికీ కూడా, 2 కీలకమైనటువంటి పండుగలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని శాఖలకు సంబంధించినటువంటి పనితీరును మెరుగుపరచడం ఒక ఎత్తు, శాఖల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి క్రమంలో భాగంగా ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆర్థిక సంవత్సరం ముగింపుని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి ప్రభుత్వం నిర్వహించేటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి భూముల క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో నిన్న ఈరోజు అంటే ఆదివారం, సోమవారం, అటు ఉగాది, ఇటు రంజాన్కి సంబంధించినటువంటి పెద్ద పండుగలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ శాఖలకు మధ్య సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా ప్రభుత్వ కార్యాలయాలను పనిచేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. సో అందులో భాగంగానే 2 రోజుల పాటు జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వ ఆదాయం ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం ముగింపుని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఒక రకంగా సదుపాయం కల్పించింది. అందులో భాగంగానే ప్రభుత్వ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అంశాలపైన ప్రజలు కూడా ఎక్కువగా దృష్టి సారించారు. ఆఖరి నిమిషం వరకు కూడా రిజిస్ట్రేషన్లు చేసుకోవడంతో ప్రభుత్వ ఖజానాకు కూడా ఆదాయం వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.